ఒక్క 5 మినిట్స్ ఆగు. నువ్వు చేరవలసిన మనిషి దగ్గరికి చేరుస్తాను. ప్రేమించాలంటే మనసు ఉండాలి. ప్రపోజ్ చేయాలంటే ధైర్యం కావాలి. ప్రేమించే ధైర్యాన్ని ఇచ్చే మనసు ఆ ప్రేమ ఎక్క చేజారిపోతున్నా అన్న భయాన్ని కూడా ఇస్తుంది. ఇది భయమో ఆనందమో నాకు తెలియదు, కానీ నాకు ఈ ఫీలింగ్ నచ్చింది. హాయ్ అభి. హాయ్. ఏంటి ఇంత పొద్దునే గుడికొచ్చేసావు? దేవుడి కోసమా లేక ఎవరైనా భక్తురాల కోసమా? ఈ దేవత కోసం వచ్చాను. ఏంటభి నన్ను దేవత అంటున్నావు? ఏమైనా హెల్ప్ కావాలా? ఎస్, కావాలి. ఇంత పెద్ద ప్రపంచం ఇవ్వలేని ఆనందాన్ని నీ ఎదలో ప్రేమిస్తుంది. ఆ ప్రేమ నాకు ఇవ్వగలవా? నేను నువ్వైనంత ప్రేమిస్తున్నాను. నువ్వు మనం అనుకునేంతగా ప్రేమించగలవా? ఐఎమ్ సారీ అభి, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ మనీ. మనీనా? మనీ అంటే ఎవరు? నీకు తెలుసు. జస్ట్ 1 minute. రేయ్, ఎక్కడున్నావురా? వదిలేరా, ఇవన్నీ మనకు సెట్ కావు. ఎప్పుడైనా అందమైన అమ్మాయికి ఫస్ట్ కాంపిటేటర్ బెస్ట్ ఫ్రెండ్. లవ్ ఆర్ ఫ్రెండ్షిప్, రిలేషన్ ఏదైనా అనుమానం వచ్చిందంటే కోపం వస్తుంది. నమ్మకం పోయినప్పుడు బాధ వస్తుంది. అందుకేనేమో ప్రేమించిన అమ్మాయి నన్ను వద్దు అన్నదన్న బాధ కన్నా నా బెస్ట్ ఫ్రెండ్ నాకు అబద్ధం చెప్పాడన్న కోపం ఎక్కువగా వస్తుంది. అభి, అరే అభి, అభి, హలో అభి, ఇంటి బయట మొత్తం రారా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నా కీస్ పడిపోయాయి, మీరు ఏమైనా చూసారా? ట్రైనింగ్ టైం అవుతుంటే ఈడేంటి అమ్మాయిలతో సొల్లేసుకుంటున్నాడు? రే, అమ్మాయి నీకు ముందే తెలుసా? కీస్ పోయావేరా, దాని గురించి అడుగుతున్నాను. కీసా? ఆ అమ్మాయి చాలా బాగుందిరా. ట్రైన్ టైం అయింది, పద. అబ్బా,
ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. 11:30. అదేంటండి టైం అడగడానికి టైం చెప్పారు? మీరు వాచ్ తీసి పాకెట్ లోపల పెట్టుకోవడం చూసేసాగా. చూసేసావా? అవును, మీ పేరేంటి? నా పేరు మణి. హాయ్. హాయ్. అవును, రోజు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావు? ఏం లేదు, రోజు మా ఫ్రెండ్ ఇక్కడే వచ్చి పికప్ చేసుకుంటుంది. సో అందుకే వెయిట్ చేస్తున్నాం. కూర్చుందాం రండి. హాయ్. సరే, టైం అయిపోతుంది. బాయ్ బాయ్. హే హాయ్, నువ్వేంటి ఇక్కడ? హే హాయ్. నువ్వేంటి ఇక్కడ అంటే బుక్ స్టాల్లో ఏం చేస్తారు? ఏమో నాకేం తెలుసు, ఎప్పుడన్నా బుక్ స్టాల్కి వస్తాయి కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఊరుకో పప్ప, అది కూడా నేనేం చెప్పాలా? ఏదో ఇంజనీరింగ్ చేస్తున్నట్టున్నావు కదా, కొంచెం ఆలోచించు, నీకే క్లారిటీ వస్తుంది. హలో, ఏదో ఇంజనీర్ కాదు, మెరైన్ ఇంజనీర్ చేస్తున్నా. ఏదైనా డేటా దొరుకుతుందేమోనని ప్రాజెక్టు కోసం వచ్చా. మెరైన్ ఇంజనీరింగా? నా ఫ్రెండ్ ఉన్నాడే. నీ ఫ్రెండా? నా ఫ్రెండ్ కాలేజ్ టాపర్ తెలుసా? వాడు నడిచే లైబ్రరీ. నా ఫ్రెండ్స్ అంతా చాలా ఇంటెలిజెన్స్. అయితే నువ్వు ఒక్కడే తేడా అన్నమాట. ఓకే, సారీ. ఒకసారి నీ ఫ్రెండ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే కానీ నాకు ఒక బుక్ ముందుంటేనే బ్రెయిన్ పని చేయదు, అలాంటిది ఇన్ని బుక్స్ మధ్యన ఊపిరి కూడా ఆడటం లేదు. సో అలా బయటికి వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకుందాం. మనసు విప్పా? ఓకే, పద. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మనిద్దరం కలిసిన ఫస్ట్ ప్లేస్ కదా, అందుకే ఇలా. ఓకే, మరి నీ ఫ్రెండ్ ఏమైనా హెల్ప్ చేస్తాడో అడగొచ్చు కదా. వాడుండే చెన్నైలో, కలవడం అంటే కష్టం, కానీ నీ ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసివు చెప్తా. చా, నువ్వు రిక్వెస్ట్ పంపించుకోవడానికా? నేను మరీ అంత కాదులే, మా ఫ్రెండ్కి రిక్వెస్ట్ పెడదామని అడిగాను అంతే. అయినా నువ్వు రిక్వెస్ట్ పెట్టేంత వరకు నేను పెట్టనులే. సారీ సారీ. మీ ఆడవాళ్ళకు ఏ బల్బు వెలగాలంటే ఏ స్విచ్ వేయాలో నాకు బాగా తెలుసు. ముందు ఫోన్ ఇవ్వు. నువ్వు అడుగు, ఇలా హెల్ప్ కావాలని వాడు చేస్తాడు. సరే, వెళ్దాం పద. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన సంగతి వాడికి చెప్పలేదు. నువ్వు కూడా చెప్పకు ప్లీజ్. మన సంగతా? అదే మనం ఫ్రెండ్స్ అని వాడికి చెప్పొద్దు. వాడు వచ్చాక చెప్దామని నేను ఇంకా చెప్పలేదు. అంటే వాడు నా గురించి అడిగితే ఫ్రెండ్ అనే చెప్తావా?
రే అభి, ప్రపంచానికి అందరు అమ్మాయిలా తను కూడా ఒక అమ్మాయిరా. కానీ అమ్మాయి అంటే నాకు తనే అని చెప్తాను. ఏ కళ్ళు నా మనసును తాకి నా కనులలో కలగా నిద్రపోయాయో అవే కళ్ళు నన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చేసాయా? Good morning, friend. I am coming to Hyderabad on next Saturday and I have surprise for you. ఏంట్రా సర్ప్రైజ్ అన్నావు? నువ్వు కూడా లవ్లో పడ్డావా? నువ్వంటున్నావేంట్రా? నువ్వు కూడా ప్రేమలో పడ్డావా? ఫస్ట్ మెసేజ్ పెట్టింది నువ్వు కదరా, నువ్వు చెప్పు. ఈ ప్లేస్ నీకు గుర్తుందే? నేను చెన్నై వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మాయి నువ్వు కీస్ అడిగావే, తన పేరే రసైలు. ఆ రోజే పడిపోయా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీ ఇంకో షాకింగ్ న్యూస్ తెలుసా? ఎఫ్బీలో తనే నాకు రిక్వెస్ట్ పెట్టింది. ఎందుకురా ఏడుస్తున్నా? అదేం లేదురా, లాంగ్ నుంచి డ్రైవ్ చేస్తున్నాం కదా. మరి నీ లవ్ మ్యాటర్ ఏంట్రా? చెప్పనే లేదు. ఆ అమ్మాయి నా జీవితంలోకి వస్తుందని ఆశపడ్డాను రా, కానీ ఆ అమ్మాయి జీవితంలోకి ఇంకొకరు వచ్చారా. వదిలేరా, ఇవన్నీ మనకు సెట్ కావు. సరే పద. ఏరా, ఇన్కమింగ్ ఫ్రీయే కదా? కాల్ చేస్తుంటే లిఫ్ట్ కూడా చేయట్లేదు. ఏం లేదురా, కొంచెం ఇంట్లో పనుల వల్ల బిజీ ఉన్నాను అంతే. సర్లే, ముందు ఇంటికి రా. ఈరోజు శైలిని కలిసి నా లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను రా. నువ్వు పక్కనుంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. ఇప్పుడు రావడం కష్టం రా, నువ్వు వెళ్ళు, మీ మధ్యలో నేను ఎందుకురా? అది కాదురా. హలో హలో,
కొట్టింది నన్ను మోసం చేసావని కాదురా, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావని. అసలు దేని గురించి నువ్వు మాట్లాడేది? శైలు, నిజం చెప్పు, నువ్వు అమ్మాయిని ప్రేమించట్లేదా? అలాంటిది ఏం లేదని చెప్పాను కదా. ఒక మనిషి అబద్ధం చెప్పచ్చేమో కానీ కళ్ళు అబద్ధం చెప్పవరా. నిజాన్ని నువ్వు దాచాలనుకున్నా కళ్ళు ఆ నిజాన్ని దాచలేక కన్నీళ్ళతో అవునని చెప్తుంటే అర్థం చేసుకోపోవడానికి నేను పరాయోని కాదురా, నీ ఫ్రెండ్ని. నిన్ను మోసం చేయాలని చెప్పలేదురా. ఫ్రెండ్షిప్లో అబద్ధాలు ఉంటాయి కానీ మోసాలు ఉండవురా. అలా ఉంటే అది ఫ్రెండ్షిప్పే కాదు. బట్ నువ్వు కూడా లవ్ చేసావు కదరా, ఆ పెయిన్ నువ్వు తట్టుకోలేవురా. ఒరే, 2 రెక్కలేని పక్షి ఎలా ఎగరలేదో 2 మనసులు కలవని ప్రేమ కూడా గెలవలేదురా. నాది ఇష్టం, నీది ప్రేమ. ఇష్టం వల్ల కలిగే బాధ కన్నా ప్రేమ వల్ల కలిగే గాయం చాలా పెద్దదిరా. ఈ గాయం మానక చాలామంది రోజు చస్తూ బ్రతుకుతున్నారురా. నీకు అలా జరగకూడదురా, అందులోనూ నా వల్ల. రేయ్, తను వస్తుంది, ముందు ఆ కుళాయి ఆపు. తనేంట్రా ఇక్కడ? మా ఫ్రెండ్ కాలేజ్ టాపర్ తెలుసా? ఎక్కడున్నాడంట? నేను రోజు కలిసే ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను సాయం చేయలేదు, నా ప్రేమను త్యాగం చేయలేదు, వాళ్ళ ప్రేమకు న్యాయం చేశాను. ఎందుకంటే మనసును గెలిపించే ప్రేమ కన్నా తను ఓడైనా మనల్ని గెలిపించే స్నేహితుడు మనకు చాలా ముఖ్యం అని నా స్నేహితుడు నాకు నేర్పించాడు.